యూరియా కోసం రైతులు మండు టెండెట్టలో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే నేడు జగిత్యాలలో రైతు పాస్ బుక్లు ఆధార్ కార్డులు క్యూలో పెట్టి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్లు కడగట్లను పునరావృతం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేంట ముంచి నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం అని హరీష్ రావు అన్నారు. రైతు డిక్లరేషన్ అని దగా చేసి రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంటనీరు పెట్టిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.